నమస్తే తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మిస్ సంధ్య. అమ్మయ్య ఎట్టకేలకు ఒక అంశానికైతే బ్రేక్ పడిపోయిందబ్బా. నిజంగా నిన్న మొన్నటి నుంచి అస్సలు బ్రేకులు లేకుండా ఎవరికి తోచిన విధంగా ఎవరికి కావాల్సిన విధంగా ఎన్ని రకాలుగా వడ్డించాలో అన్ని రకాలుగా వడ్డించారు. దాంట్లో కూడా మా ఛానల్లో కూడా రకరకాల కథనాలు వచ్చాయి. కొందరు చాలా పాజిటివ్గా ఎదిగయ్యా మీకు పని, మీ ఫీల్డ్లో మీరు మంచి అద్భుతంగా ఎదుగుతున్నారు, పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు, మీకు ఇవన్నీ అవసరమా అనేసన్న వార్తలు కూడా మనం చూడడం జరిగింది. ఇప్పటికే మీకు అర్థమైపోయింది కదా, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేయట్లేదు, కుండబద్దలు కొట్టేశారు. రా ఎన్టీఆర్ ఆ ఫ్యాన్ పేజ్తో మాకు ఎలాంటి సంబంధం లేదు, మాకు ఫ్యాన్ సంఘాలు లేవు, జూలై 18న జరుగుతున్న కార్యక్రమానికి మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటివరకు జరిగిన ఈ విశ్లేషణలకు సంబంధించి ఏం సమాధానం వస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. మా హెట్టకేలకైతే బ్రేక్ పడిపోయింది సార్. నిజంగా ఫుల్ హ్యాపీగా ఉన్నది. ఎందుకంటే వస్తాడో రాడో వాళ్ళెక్కడా కన్ఫర్మ్గా మెసేజ్ ఇవ్వలేదు. బట్ ఒక చిన్న లీకును పట్టుకొని ఎన్ని రకాలుగా చౌదరి వర్సెస్ కాపు, లోకేష్కి నెగిటివ్, ఇంకా అస్సలు రాజకీయ వారసుడు రంగప్రవేశం చేయబోతున్నాడు, రేపు ఏపీలో రచ్చ రంబోలా ఉంటుంది, ఎన్ని వినాలో అన్ని విన్నాము. ఎటకేలకు బ్రేక్ పడింది. ఏంటి అసలు వాస్తవానికి RRR సినిమా ఏదైతే ఉందో విడుదలైన తర్వాత ఒకంత ఉత్తర భారతదేశంలో జూనియర్ ఎన్టీఆర్ని అట్లాగే రామ్ చరణ్ని చూసేటటువంటి ఒక వర్గం ప్రేక్షకులు ఏర్పడ్డారు. ఏర్పడిన తర్వాత దేవర సినిమా కూడా అంచనాలు అందుకుంది. ఆహా ఓహో అద్భుతం అమోఘం అని కాకుండా దాని స్థాయిలో అది అంచనాలు అందుకోవడం మనకు తెలిసిందే. ఒకంత వెనుకబడినటువంటి పరిస్థితులు రామ్ చరణ్ నుంచి చూడొచ్చు మనం. ఆ తర్వాత చేసినటువంటి గేమ్ చేంజర్ కావచ్చు, పెద్ద కావచ్చు, ఉత్తర భారతదేశంలో అవి వాటి ప్రతాపాన్న ప్రభావాన్ని అసలు చూపించలేకపోయి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. కాసేపు రామ్ చరణ్ గారి సంగతిని అలా పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి వాస్తవానికి రేపు విడుదల కాబోతున్నటువంటి డ్రాగన్ తర్వాత అతని పూర్తి స్థాయి శక్తి సామర్థ్యాలు, ఎందుకంటే అతని భుజస్కంధాల మీద అట్లాగే ప్రశాంత్ నీల్ ఇద్దరు కలిసి మోస్తున్నటువంటి సినిమా డ్రాగన్తో ఎన్టీఆర్ యొక్క పూర్తి స్థాయి శక్తి సామర్థ్యాలు మనకు తెలుస్తాయి. ఎందుకంటే కమర్షియల్గా ఎంత పొటెన్షియల్, తెలుగు స్టేట్స్లో ఎట్లా పెర్ఫామ్ చేస్తాడు, ఓవర్సీస్ ఎట్లా పెర్ఫామ్ చేస్తాడు, నార్త్ ఇండియాలో ఎట్లా పెర్ఫామ్ చేస్తాడు అన్న విషయం ఆ సినిమా పూర్తి స్థాయిలో తేటతెల్లం చేసేస్తుంది. ఇప్పటి వరకు ప్రభాస్కి, అల్లు అర్జున్కి వచ్చినటువంటి పాన్ ఇండియా ఇమేజ్ కావచ్చు, పాన్ ఇండియా క్రేజ్ కావచ్చు, పాన్ ఇండియా గ్లామర్ కావచ్చు, మిగతా వాళ్ళకైతే రాలేదు. ఇప్పటివరకు వచ్చాయి ఇవి పాన్ ఇండియా సినిమాలే, లేకపోతే వీళ్ళు పాన్ ఇండియా స్టార్లే అని చెబితే అది అవాస్తవమే. రేపు అయితే గీతే పుష్ప 2 రెవెన్యూని టార్గెట్ చేసుకుని వెళుతున్నటువంటి సినిమా మహేష్ బాబు, రాజమౌళి గారి సినిమా తప్ప మరొక సినిమా ఏది కూడా, మహా అయితే కల్కి 2ని కూడా మనం ఆ వరుసలోకి తీసుకోవచ్చు. అంటే ఆ స్థాయిలో, ఎందుకంటే కల్కి 2 మళ్ళీ మనం దాంట్లో అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, ప్రభాస్ గారు ఎంతమంది ఉన్నటువంటి ఇది కనిపిస్తుంది మనకి. కాబట్టి ఏంటంటే ప్రభాసు, అల్లు అర్జునే ఇప్పటివరకు పాన్ ఇండియా ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్కి ఏంటంటే చూసేటటువంటి వర్గం ప్రేక్షకులు ఏర్పడ్డారు. కాకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి విందు భోజనం వీళ్ళు అందివ్వటం లేదు అన్నది మనం స్పష్టం చేయదలుచుకున్నాం. అంటే క్లారిటీగా చెప్పాలంటే సింగిల్గా ఇంకా భుజస్కంధాల మీద, ఇప్పుడు భుజస్కంధాల మీద మీరు ఇప్పుడు ఒక చిన్న రాష్ట్రం అండి, ఏది దక్షిణ భారతదేశంలో ఇప్పుడు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత కర్ణాటక, కేరళ, ఈ రాష్ట్రాలలో చిన్న రాష్ట్రాలు అనేటప్పటికీ కర్ణాటక, కేరళ చిన్న రాష్ట్రాలు. మరి కర్ణాటక నుంచి ఒక రిషబ్ శెట్టి వచ్చి కాంతారా 1, కాంతారా 2 లాంటివి ప్రపంచవ్యాప్తంగా అతను చేసినటువంటి ధ్వని ఒకసారి చూస్తే మనకు అసలు కాంతారా 2 అయితే అసలు కుటుంబాలకు థియేటర్లకు కదిలి తరలి వెళ్ళాయన్నమాట. అసలు మీకు కదా, మీకు అంత ధ్వని అంటే ఒక హీరో తన భుజస్కంధాల మీద వేసుకుని సినిమాని తీసుకువెళ్ళేటటువంటి, అది మళ్ళీ పుష్ప 2 ఆ పని చేసింది. పుష్ప 1 వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చి 20 రోజుల పాటు డిసెంబర్ 17 విడుదలైతే మీకు జనవరి 7 ఓటీటీలోకి వచ్చేసింది. యాజ్ పర్ అగ్రిమెంటు 20 రోజుల తర్వాత ఓటీటీలో ఉంది మీకు సినిమా చేసినటువంటి సౌండ్ కావచ్చు, సినిమా చూపించినటువంటి ఇంపాక్ట్ కావచ్చు, బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తే 2కి వచ్చేటప్పటికి పర్ఫెక్ట్గా 1ని 2 ఏంటంటే దాటి ఇంకెక్కడికో తీసుకువెళ్ళిపోయి కూర్చోబెట్టి మళ్ళీ కుటుంబాలకు థియేటర్లకు చిన్న పెద్ద పిల్ల పాప ముస్లిం ముతక తేడా లేకుండా థియేటర్లకు వచ్చింది. మనం పుష్ప 2లో చూడొచ్చు. అవును. కాసేపు పక్కన పెడితే
అభిమానులకు సంబంధించి అభిమానులకు ఒక విందు భోజనం, అభిమానుల్ని సంతృప్తిపరచాలి, అభిమానుల్ని ఆనందపరచాలి, అభిమానుల్ని అలరించాలి అని మనకి ఈ సంవత్సరం అనిపించి అభిమానులందరూ వెల్లువెత్తి థియేటర్లకు వచ్చిన సినిమా కుటుంబాలతో మన శంకరవరప్రసాద్. అట్లాగే సంక్రాంతికి వస్తున్నాం. గత సంవత్సరానికి వెళితే ఆ సంక్రాంతికి ఆ సంక్రాంతి ఈ సంక్రాంతికి తీసుకుంటే వీటిని కాసేపు మనం పక్కన పెడితే మీకు తారక్ కెరీర్గ్రాఫ్ తీసుకుంటే ఏంటంటే అతను అంచనాలు పెంచుతాడు. మనకి అతను మొదటి సినిమా నిన్ను చూడాలని పక్కన పెడితే స్టూడెంట్ నెంబర్ 1తో ఇతను ప్రామిసింగ్ హీరో, ఇతను లుక్స్ చాలా బాగున్నాయి, ఇతను డాన్స్ చాలా క్యూట్గా ఉంది. అతను అప్పుడు చాలా బబ్లీగా ఉన్నప్పటికీ చాలా క్యూట్గా డ్యాన్స్ చేస్తున్నాడు. అక్కడి నుంచి ఆ తర్వాత చేసినటువంటి సినిమాల పేర్లు కూడా మనకు గుర్తురావు. ఆదికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇతను హీఈస్ వెరీ పవర్ఫుల్ పెర్ఫార్మర్. అతను కళ్ళతోనే హీరో. అక్కడి నుంచి సింహాద్రికి వెళ్ళేటప్పటికి ఇంకా తన స్థాయిని ఇంకా ఎక్కడికో తీసుకువెళ్ళిపోయి సింహాద్రి దగ్గర నుంచి యమదొంగ వరకు వస్తే మధ్యలో మీకు ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ అద్భుతం అమోఘం అనిపించి రాఖీ కొద్దో గొప్ప రాఖీ తప్ప ఫ్లాప్స్ ఎక్కువ పడ్డాయి. ఫ్లాప్స్ విపరీతంగా ఫ్లాప్స్, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి అతను కూడా షేప్ అవుట్ అయిపోయి ఇట్లాంటివన్నీ జరిగిన తర్వాత రాజమౌళి గారికి అర్థమైంది ఏంటంటే కంప్లీట్గా మేకఓవర్ అయితే కానీ నేను యమదొంగ రూపొందించనన్నాడు. యమదొంగలో తనను చాలా అద్భుతంగా తనను నిరూపించుకున్నాడు. డ్యాన్స్ వైజ్ కావచ్చు, పెర్ఫార్మెన్స్ కావచ్చు, డైలాగ్ వైజ్ కావచ్చు. ఇవాళకి మీకు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఒక పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం. ఇవాళ మనం పెట్టినా తెలియకుండా కూర్చుని చూసేటటువంటి సినిమాలు యమదొంగ ప్రముఖ స్థానం వహిస్తుంది. నో డౌట్ ఎట్ ఆల్. ఆ తర్వాత మళ్ళీ ఊసరవెల్లని అదని ఇదని ఏవేవో చేశారనమాట. చాలా ఏదో రభసో ఇలాంటివన్నీ ఉన్నాయి. మధ్యలో ఏదో బృందావనం ఒకటి హిట్ అవుతుంది, తర్వాత రామయ్య వస్తాయి. ఇలా ఫ్లాపులు ఎక్కువ కనిపిస్తాయి మనకి. ఆ ఫ్లాపుల్లో నుంచి మళ్ళీ టెంపర్కి వచ్చేటప్పటికి అతని మేకఓవర్ మళ్ళీ అగైన్ టెంపర్కి వచ్చాడు. పూరి జగన్నాథ్కి తెలుసు, హీ నోస్. ఎందుకు ఒక అల్లు అర్జున్ అనేవాడు మేకఓవర్ చేస్తే ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది, అట్లా మహేష్ బాబు గారిని మేకఓవర్ చేస్తే పోకిరి ఎట్లాగా రెస్పాన్స్ ఇచ్చింది. హీ నోస్, పూరి జగన్నాథ్కి తెలుసు. కాబట్టి నాకు ఇట్లా కావాలి, ఇట్లా అయితేనే ఈ పాత్ర, ఇట్లా చేస్తేనే ఈ పాత్ర పండుతుంది. టెంపర్లో మీరు అన్నట్టు నెగటివ్ రోల్ నుంచి పాజిటివ్ రోల్, డైలాగ్ డెలివరీ, ట్రాన్స్ఫర్మేషన్. దయాగాడి దండయాత్ర అనేది నిజంగా దయాగాడి దండయాత్రే ఆ సినిమా. దయాగాడి దండయాత్ర ఆ సినిమా. అక్కడి నుంచి మళ్ళీ తీసుకుంటే ఏంటంటే మళ్ళీ అర్థం కాదు మనకి. మధ్యలో ఏం చేశారంటే సుకుమార్ నానక్ ప్రేమతో ఒకటి కనిపిస్తుంది మనకి. ఏది సుకుమార్ నానక్ ప్రేమతో ఏంటంటే ఒక వర్గం ప్రేక్షకులకి ఆ తర్వాత తారక్ని చేరువ చేసినటువంటి సినిమాలో నానక్ ప్రేమతో ఒకటి, మళ్ళీ ఒక తెలియనటువంటి ఒక స్తబ్దత. ఆ తర్వాతే మీకు త్రిబుల్ అనే సినిమాలు ఏంటంటే కొమరం భీం పాత్ర ఏదైతే ఆ పాత్రలోకి అతను ఒదిగిపోయినటువంటి తీరు, కొమరం భీముడో పాటలో అతను చూపించినటువంటి హావభావాలు, మీకు అక్కడ ఎవరు గొప్పగా చేశారో ఆ పాటలో రామ్ చరణ్ గొప్పగా చేస్తున్నాడా లేకపోతే తారక్ గొప్పగా చేస్తున్నాడా అనేది ఒక సమతూకంలో వేస్తే మనం చాలా ఇబ్బంది పడిపోతాం. అదుర్స్ మర్చిపోయారు, జనతా గ్యారేజ్ వస్తున్నా మీకు మధ్యలో అంటే మధ్యలో మీకు ఏంటంటే విషయంలో మీకు జనతా గ్యారేజ్ ఆడింది, మనం ఆడలేదు అని జనతా గ్యారేజ్ని మనమేమి తప్పు పట్టట్లేదు. మీకేంటంటే దెర్ ఆర్ సో మెనీ ఆర్టిస్ట్ అండ్ ఆల్సో మోహన్ లాల్ గారు సాంగ్స్, హీరోయిన్స్, రకరకాల ఇవి. అదేంటంటే అదొక మూడు, అదొక టెంప్లెట్. అది ఒక వర్గం ప్రేక్షకులను అలరించింది. అవును, అదొక వర్గం ప్రేక్షకులు. అదుర్స్కి వచ్చేటప్పటికి అతను ద్విపాత్రాభినయం. ఇప్పుడు వినాయక్ గారు చేసిన సినిమాలు ఆది, సాంబా. అదుర్స్లో సాంబా అసలు ఎవరికి గుర్తుకు రాదు. మీకు చాలా గుర్తుకురాని సినిమాలు ఉంటాయి. తారక్, నాగా అని, సుబ్బు అని చాలా ఉన్నాయి. మీకు అసలు గుర్తుకురావు కొన్ని సినిమాలు అయితే. ఊసరవెల్లి, కంత్రి, అశోక్, సాంబా, శక్తి ఇవి డిజాస్టర్ ఫ్లాప్స్. ఇక మరీ మోస్ట్ డిజాస్టర్ అంటే శక్తి. చాలా డిసప్పాయింట్ చేసిన మూవీ శక్తి. నేను కూడా ఏంటంటే శక్తి సినిమా ట్రైలర్ కావచ్చు, శక్తి సినిమా స్టోరీ లైన్ తెలుసుకుని పాటలు అవి బయట విని మొదటి రోజు మెయిన్ థియేటర్కి వెళ్ళాను నేను. ఏది ఖచ్చితంగా ఈరోజు ఈ సినిమా చూసేయాలని చెప్పేసి. ఆ తర్వాత మీకు చాలా అంచనాలతో లోపలికి వెళ్ళి అస్సలు తర్వాత థియేటర్కి వచ్చి తారక్ సినిమా చూడకూడదు అనుకుంది. జైలవకుష్కి వెళ్ళి చాలా తలపోటు గురి. అతను అద్భుతంగా చేస్తున్నాడు, చేయటం లేదని కాదు. ఇక్కడ ఓన్లీ జైలవకుష్లో యాక్టింగ్ చాలా బాగుంది. కానీ సినిమాకి వచ్చేటప్పటికి మనకు నిజంగా ఎందుకు ఈ కథ ఒప్పుకున్నాడు అనేటటువంటి ఆ సినిమాలో ఉన్నటువంటి లోపం ఏంటంటే జై ఎప్పుడైతే మారలేదు నేను అని అతను ఇదవుతాడో, మారాను అని వాళ్ళిద్దరిని కౌగిలించుకుంటే సినిమా సూపర్ హిట్ అండి. లవకుశుల్ని ఇద్దరిని జై నేను మారాను అని కౌగిలించుకుంటే సినిమా సూపర్ డూపర్ హిట్. జై మీకు వాళ్ళిద్దరిని కౌగిలించుకుంటే లవకుశుల్ని సినిమా సూపర్ డూపర్ హిట్. ఎప్పుడైతే కాదు నేను ఇంతే అని అన్నాడో ప్రేక్షకులకు కోపం వచ్చేసింది. కాబట్టి అతన్ని పెర్ఫార్మెన్స్ వైజ్ ఏంటంటేనండి మీకు ఇప్పుడు
చివరిగా కళ్యాణ్ రామ్ పేరు వినగానే ఏంటంటే మనకు బింబిసార గుర్తొచ్చేస్తుంది ఈరోజు. అసాధ్యుడు ఇవి ఉన్నాయి, అతనొక్కడే ఎన్ని ఉన్నాయి మనకి. ఏది మన కళ్యాణ్ రామ్ అతనొక్కడే అద్భుతం. అతనొక్కడే తర్వాత ఏంటంటే మధ్యలో మంచి సినిమాలు చేశాడు అతను. హరే రామ్ అని చాలా మంచి సినిమాలు చేశాడు. ఒక్కసారిగా మీకు బింబిసార, కళ్యాణ్ రామ్ అంటే బింబిసార, బింబిసార అంటే కళ్యాణ్ రామ్, అటువంటి ప్రభావాన్ని కలిగించేటటువంటి పాత్ర తారక్ చేయాలన్నమాట. కళ్యాణ్ రామ్ కుదిరింది అక్కడ. అరవింద సమేతలో ఉంది సార్. వస్తున్నా కళ్యాణ్ రామ్కి అక్కడ కుదిరింది. కుదిరిన తర్వాత మీకు అరవింద సమేత వీరరాఘవాలో ఉన్నటువంటి ప్లస్ ఏదైతే ఉందో అది ఫస్ట్ హాఫ్ అన్ అవర్. మీకు మొదటి అరగంటలో సినిమా అయిపోయింది. సినిమా అయిపోయి అక్కడి నుంచి మొదటి అరగంటలో మీకు సినిమా అయిపోయింది. సినిమా అయిపోయిన తర్వాత వీరరాఘవరెడ్డి ఎంత బలశాలి, ఎంత ధీరోదాత్తుడు, ఎంత విక్రమ అరవీర భయంకరుడు, పరాక్రముడు అనేది మొదటి అరగంటలో పూర్తి చేసేసి ఆ తర్వాత అక్కడి నుంచి సినిమా మొత్తం ఏంటంటే ఒక వేదనాభరితమైనటువంటి ఒక టోన్లో సినిమా వెళుతూ ఉంటుంది. పెంచలదాస్ అని మా కడప జిల్లాకు చెందినటువంటి పెంచలదాస్ గారు రాసినటువంటి ఆ కడప జిల్లా మాండలికాలు సంభాషణలు ఏవైతున్నాయి అది తీసేస్తే సినిమా చూడలేము, వినలేము మనం. ఏది అరవింద సమేత వీరరాఘవ. అతను పాత్రలు చేయలేదని కాదు, చేయలేడని కాదు, సంభాషణలు చెప్పలేడని కాదు, అద్భుతమైన ఆర్టిస్ట్ అండి. అతనిని వినియోగించుకునేటటువంటి దర్శకులు, రచయితలు ఏంటంటే నరకాలి, కొట్టాలి, చంపాలి, తన్నాలి, తొడగొట్టాలి, మేసం మెలేయాలి, ఇటువంటి సంభాషణలు చెప్పాలనేటటువంటి అతనిలో ఒక సున్నితమైనటువంటి అదుర్సులో చేసినటువంటి చారీ పాత్ర ఏదైతే ఉందో ఆ చారీ పాత్రకు సంబంధించినటువంటి ఆ సున్నితమైనటువంటి సునిశితమైనటువంటి హాస్యస్ఫూరకమైనటువంటి ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. అతనిని వెలికి తీసుకురావాలి అనేటటువంటిది మన వాళ్ళకు ఉన్నది. బాలకృష్ణ గారు నాన్ స్టాప్గా మీకు ఫెరోషియస్ క్యారెక్టర్స్, రౌడీ ఇన్స్పెక్టర్ లాంటివి చేస్తూ నారీ నారీ నడుమురాలు లాంటి ఒక హాస్యభరితమైనటువంటి ఒక సినిమా చేస్తాడు. ఇది కూడా నేను చేయగలను. అట్లా జూనియర్ ఎన్టీఆర్ని వినియోగించుకోవాలి. సినిమాలకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి చెప్పాలనుకుంటే ఇది నేను చెప్పదలుచుకున్నది. ఇప్పుడు మీరు అడగదలుచుకున్నది అడగండి. పొలిటికల్ ఎంట్రీస్ అప్పుడు ఆయన నటుడుగా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నందమూరి కుటుంబం నుంచి వచ్చి అదే స్థాయిలో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నారు. 2009లో పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఆయన అడుగులు పడడం జరిగింది. మామతో కలిసి నడిచారు, సత్సంబంధాలు ఉన్నాయి. ఆ తర్వాత హరికృష్ణ గారు విభేదించి బయటికి రావడం జరిగింది. మళ్ళా కొంత దూరం పెరిగింది. ఈవెన్ నారావారి ఫ్యామిలీలో పడ్డా కూడా తర్వాత తారక్ గారి టైంలో వచ్చేసరికి ఆయన చనిపోయినప్పుడు, తారక రత్న గారు చనిపోయినప్పుడు అదే కళ్యాణ్ రామ్ గారికి ప్లస్ ఎన్టీఆర్ గారికి బాలకృష్ణ గారికి ఏదో దూరం పెరిగిందంటూ కొన్ని విజువల్స్ చూడడం మనం చూసాం. మనందరికీ తెలుసు కదా, ఇది ఎన్టీ రామారావు గారి వర్ధంతి రోజో జయంతి రోజో కూడా ఎన్టీఆర్ గార్డెన్స్లో సమాధి దగ్గర మన వినాయిల్స్, ఫ్లెక్సీస్, కటౌట్లు ఏవైతే ఉన్నాయో వాటిని బాలకృష్ణ గారు తొలగించమని చెప్పిన సంగతి మనకు తెలుసు. ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి సరే సంబంధం లేదు మాకును ప్రచారం చేసినటువంటి వాళ్ళకి జూలై 18కి మాకేం సంబంధం లేదని ఎన్టీఆర్ కార్యాలయం నుంచి వాళ్ళు లెటర్ విడుదల చేశారు. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా, వ్యవస్థాగతంగా చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు అనేటటువంటి వాళ్ళ నాయకత్వంలో పూర్తి స్థాయి ఒక రాజకీయ పార్టీగా అది స్థిరపడి తమదైనటువంటి శైలిలో, తమదైనటువంటి ప్రాధాన్యతతో అది అన్ని వర్గాల్ని ఆకట్టుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా, బలమైనటువంటి ఒక రాజకీయ పార్టీగా రూపొంది అది కార్యకర్తల్ని కాపాడుకుంటూ, ద్వితీయ శ్రేణి నాయకుల్ని కాపాడుకుంటూ, భవిష్యత్తులో నాయకులు కాగలిగినటువంటి వాళ్ళని ముందే గుర్తిస్తూ వాళ్ళని ముందు నుంచి ఆ నాయకుల్ని తీర్చిదిద్దుకుంటూ, లేకపోతే వాళ్ళని సమాయత్తపరుస్తూ తెలుగుదేశం పార్టీ ఒక పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా అవతరించింది అనేది అంతే వాస్తవం. ఎందుకంటే ఇక్కడ మొన్న 2024 ఎన్నికల్లో మనం పొత్తు ధర్మంలో భాగంగా భాజపా ఉంది, తర్వాత జనసేన ఉంది అన్నా కూడా 175 స్థానాల్లో 135 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారన్న విషయం మనం మర్చిపోకూడదు. మిగతా స్థానాల్లో కూడా ఎట్లాగా మొత్తం 164 స్థానాలు ఎట్లాగా అసలు అప్రతిహతంగా జయభేరి మ్రోగించినందుని కూటమి మనం చూడొచ్చు. అంటే విశ్వసనీయత అనేది తెలుగుదేశం పార్టీ పట్ల, విధేయత పట్ల, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఈవేళ లోకేష్ గారు ఏంటంటే వాళ్ళు ప్రజలతో పాటు అంటే నియోజకవర్గ ప్రజానీకానికి కావచ్చు, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకానికి కావచ్చు, అట్లాగే సాధారణ కార్యకర్తలకు కావచ్చు, పార్టీ కేంద్ర కార్యాలయం ఈవేళ మంగళగిరిలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ కావచ్చు, వాళ్ళు నిరంతరం అందుబాటులో ఉండటం అనేది ఆ పార్టీ శ్రేణుల్లో ఎక్కడ లేనటువంటి ఉత్సాహాన్ని నింపుతోంది. పార్టీకి రథసారథులు వీరే ముందుండి నడిపించేటటువంటి సారథ్యము, బాధ్యతలు, బరువులు
అన్ని భుజస్కంధాల మీదకి తండ్రి కొడుకులే తీసుకొని ఎత్తుకొని మోస్తున్నారన్న విషయం పార్టీ శ్రేణులందరికీ స్పష్టంగా తేడతెల్లమైపోయినటువంటి విషయం. మరి ఇప్పుడు ఇక్కడ ఇది స్ట్రాటజిక్ గా ప్లే చేశారా లేకపోతే అత్యుత్సాహమా? అంటే జూనియర్ ఎన్టీఆర్ అత్యుత్సాహంతో కూడినటువంటి వ్యూహాత్మక ఎత్తుగడ ఇది. ఎందుకంటే ఇటువంటి ఒక ఫీలర్ అంటారు, ఫీలర్ విడిచిపెడితే ఎటువంటి స్పందన వస్తుందో చూద్దామనేటటువంటి ఒక ఎత్తుగడ వేశారు. అంటే కూటమి మీద వ్యతిరేకత ఉంది, నారా లోకేష్ గారి ఆధిపత్యం పెరిగిపోయింది పార్టీలో, తర్వాత ఇట్లాంటివి కూటమి మీద వ్యతిరేకత, 2 సంవత్సరాల కాలమైన ఏమీ అభివృద్ధి సాధించడం లేదు, కాబట్టి మనం ఇప్పుడు ఈ ఫీలర్ విడిచిపెడితే పార్టీలో అంతర్గతంగా ఏవైనా లొక్కలొక్కలు ఉంటే, పార్టీలో అసంతృప్తులు ఎవరైనా ఉంటే వారు వచ్చి సంప్రదిస్తారు అనేటటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడని ఆశ్రయించారని మనకు అనిపిస్తుంది. అది ఆయన అభిమానులు చేశారా, ఆయనే చెప్పి చేయించారా, లేకపోతే ఆయనకు సంబంధం లేకుండా ఆయన సానుభూతి పరులు ఉంటారు కదా, ఖచ్చితంగా నందమూరి తారక రామారావు గారు, నందమూరి హరికృష్ణ గారు, నందమూరి తారక రామారావు గారు వీరి వారసత్వమే కొనసాగాలి, మాదే తెలుగుదేశం పార్టీ అనుకునేటటువంటి ఒక వర్గం ఉంది. వాళ్ళు దీనిని వెనక నుండి వాళ్ళు ప్రోత్సహించి దీనిని ముందుకు నడిపించారన్నది ఆ కోణంలో నుంచి కూడా మనం చూడాలి దీనిని. మొత్తానికైతే నాకేం సంబంధం లేదు అన్నట్టు ఎన్టీఆర్ గారి కార్యాలయం నుంచి అయితే లేఖ రావడం జరిగింది. అభిమాన సంఘాలు ఏం లేవు, దాని పేరు మీద వాస్తవానికి సంధ్య గారు వీళ్ళకి ఏంటంటే విజయ్ గారు అక్కడ విజయ తీరాలకు చేరుకున్న తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ పరమైనటువంటి ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు తారక్ గారికి ఉన్నటువంటి సౌలభ్యం ఏంటంటే, ఇప్పుడు అల్లు అర్జున్ గారి పేరును తీసుకొచ్చారు, అల్లు అర్జున్ గారును ప్రశాంత్ కిషోర్ గారు కలిసినటువంటి సందర్భం వేరు, నేపథ్యం వేరు, కాసేపు దాన్ని పక్కన పెడితే తారక్ ఉన్నటువంటి సౌలభ్యం ఇక్కడ ఏంటంటే సరికొత్తగా పార్టీని ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి పని లేదు, సరికొత్తగా కార్యకర్తల్లో క్యాడర్ను వెతుక్కోవాల్సినటువంటి పని లేదు. చంద్రబాబు నాయుడు గారి అనంతరం నారా లోకేష్ గారి మీద వ్యతిరేకతో లేకపోతే అయిష్టతో ఆ పార్టీలో ఎవరికైనా కలిగితే ఖచ్చితంగా నేను ఒక ప్రత్యామ్నాయం అవుతాననేటటువంటి ఒక బలమైన ఆకాంక్ష ఖచ్చితంగా తారక్లో ఉంటాయి, లేదని కొట్టిపారేయడానికి వీల్లేదు. అయితే 2009 ఎన్నికలు జరిగి చాలా కాలమైంది. 2009 ఎన్నికలు ఆయన ప్రచారం చేసిన ఎక్కడా తెలుగుదేశం పార్టీ గెలవలేదు. ఆ తర్వాత ఆయన యొక్క నడవడికకి ఆయన యొక్క మానసిక స్థితికి ప్రవర్తనకి ఇవాళ తెలుగు నేల మీద ఉన్నటువంటి ప్రత్యక్ష రాజకీయాలకి ఏమాత్రం పసుగవు. తారక్ గారి మనస్తత్వానికి తెలుగు నేల మీద ఉన్న రాజకీయాలకి, ఎందుకంటే మీరు నిత్యం నిరంతరం అందుబాటులో ఉండాలి, మీరు కరచాలనం చేయాలి, భుజం తట్టాలి, భుజం మీద చేయి వేయాలి, మీరు చిరునవ్వు చిందిస్తూనే ఉండాలి కార్యకర్తలతో, మీరు నిరంతరం అందుబాటులో ఉండాలి. మీరు అంత ఓపిక సంయమనము ప్రస్తుతం ఉన్నటువంటి మరీ ముఖ్యంగా స్టార్డమ్ని స్టేటస్ ఏదైతే ఉందో దానిని పూర్తి స్థాయిలో నరానికి ఇక్కడికి ఎక్కించేసుకున్నటువంటి వాళ్ళకి ఏంటంటే దీనికి అసలు పొసగవు. సరే, ఇప్పుడు కావాలనుకున్నప్పుడు తగ్గుతారు. ఎవరైనా నేర్చుకోవాల్సిన ఫండమెంటల్ లాజిక్, జనాల్లోకి వెళ్ళేంత వరకు, ఆ స్టేజ్కి వచ్చేంత వరకు యాక్ట్రెస్ కాబట్టి ఇంకా చాలా ఈజీగా ఒదిగిపోగలుగుతారు, అది మనకు తెలిసిన విషయం. బట్ ఇప్పటికైతే అది లేదు అని చెప్పేసి అన్నారు. అద్భుతమైన విశ్లేషణ నుంచి ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు.